హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మయం. లేటెస్ట్ ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ వెబ్ సిరీస్ మనకి నెట్వర్క్ అనమాట. ఈ వెబ్ సిరీస్ని ఆహా వాళ్ళు తీసుకొస్తున్నారు. ఆహా వాళ్ళ డైరెక్ట్ వెబ్ సిరీస్ ఇవి. ప్రజెంట్ మనకి ఈ రోజు నుంచే నెట్వర్క్ అనే వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. రెడ్ శాండిల్వుడ్ ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. జూలై 31వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అంటే ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ జరగబోతుంది అనమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి చక్రవ్యూహం. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆగస్టు 1వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే కాబోతుంది ఈ చక్రవ్యూహం మూవీ. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి 3BHK అనమాట. సిద్ధార్థ గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్ టైమ్స్లో సెమీ హిట్గా నిలిచిన ఈ సినిమాని G5 క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అన్ని లాంగ్వేజెస్ కలుపుకొని ఆగస్ట్ 4వ తేదీ నుండి ప్రైమ్లో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మాయాసభ. ఈ మూవీని సోనీ లీవ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. మల్టిపుల్ ఆడియోలు అయితే ఉండబోతుంది, ఇంక్లూడింగ్ తెలుగు లాంగ్వేజ్ కూడా యాడ్ చేసుకుని మనకి ఆగస్టు 7వ తేదీ నుండి ఈ మాయాసభ వెబ్ సిరీస్ మనకి సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా వచ్చేసరికి మనకి జురాసిక్ వరల్డ్ రీఎర్త్. సో ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. సో తెలుగు ఆడియో కూడా యాడ్ చేసి మిగతా తమిళ్ అన్ని మల్టిపుల్ ఆడియోస్ యాడ్ చేసుకుని మనకి ఆగస్ట్ 5వ తేదీ నుండి స్ట్రీమింగ్ అని చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ జరుగుతున్న ఫిల్ము కానిస్టేబుల్ కనకం. ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఆగస్ట్ 14వ తేదీ నుంచి ఫైనల్లీ ఈ కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ని అయితే మూవీని అయితే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి నితిన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి పెద్ద రాడ్ దింపిన సినిమా తమ్ముడు. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఈ తమ్ముడు మూవీ అయితే స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు నెట్ఫ్లిక్స్లో. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఈ రోజు థియేటర్లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసిన ఫిల్మ్ కింగ్డమ్ అనమాట. సో విజయ్ దేవరకొండ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎందుకంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన బ్యానర్ నుంచి వచ్చిన ప్రీవియస్ 4 మూవీస్ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వల్ల క్లెయిమ్ చేస్తున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే ఈ కింగ్డమ్ మూవీ ఒకవేళ నెట్ఫ్లిక్స్ వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటే సెప్టెంబర్ 1st వీక్లో ఓటీటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయ్యి అసలు హైపే లేకుండా బేబచ్వైన హిట్ అయిన సినిమా మహావతార్ నరసింహ. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి ఈ మూవీ ఓటీటీ అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతుంది. థియేటర్లో చూడండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది.